హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికలు ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీకి, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల మధ్యనే జరిగాయి. కూటమిలో చంద్రబాబు నాయుడు టీడీపీ, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన, అదేవిధంగా బీజేపీ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెగా ఫ్యామిలీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలు మరోమారు తెర మీదకి వచ్చాయి. మెగా కాంపౌండ్లో మరి ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీకి, అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో బాగా గ్యాప్ ఉందన్నటువంటి మాట వినిపిస్తోంది. మరోమారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈ 2 కుటుంబాల మధ్యన గ్యాప్ ఖచ్చితంగా ఉంది అనిపించే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల ఆధారంగా చేసుకొని ఆ 2 ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ నిజమే. ఈ ఎన్నికల్ని ఆ గ్యాప్ మరింత ఎక్కువగా ఉపయోగించుకున్నారు. తమ మధ్య ఎంత గ్యాప్ ఉందో చక్కగా చెప్పే ప్రయత్నం చేశారన్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్న తరుణం. అయితే విషయంలోకి వస్తే, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేస్తున్నటువంటి శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఆయనకు మద్దతు తెలపడానికి స్వయంగా నేరుగా ఆయన ఇంటికే నంద్యాల వెళ్ళారు. ఈ సందర్భంలో ఆయనకు ర్యాలీగా వచ్చేందుకు ఒక కేసు కూడా నమోదైంది. అది వేరే విషయం. తాను కేవలం తన స్నేహితుడు కావడంతో అతనికి మద్దతు పలకడానికి వచ్చాను తప్ప రాజకీయాల్లో తనకి ఇంట్రెస్ట్ లేదని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు ఉంటుందని బయట ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన చెప్పాడు. అయితే ఇది ఎంతవరకు వాస్తవాన్ని పక్కన పెడితే, కూటమి తరపున కూటమిలో జనసేన ఉంటుండగా, మెగా ఫ్యామిలీ సంబంధించి రిప్రజెంటేషన్ ఉంటుండగా, కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి మద్దతు తెలపడం అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 2 కుటుంబాల మధ్యన ఇంకా ఏవో తేడాలు, గ్యాపులు ఉన్నాయన్నటువంటి ఊహలకు మరింత బలమిచ్చింది. ఇది నిజమే అన్నట్టు ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయారో, ఎన్నికలు 13వ తేదీన జరిగిన తర్వాత అప్పటి వరకు మెగా కాంపౌండ్ నిశ్శబ్దంగా ఉంది. అయితే ఎన్నికలు అంటే మే 13న పూర్తయిన తర్వాత పోలింగ్ మే 14న నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. దగ్గర వాయననే సరే మన ప్రత్యర్థికి మద్దతు పలికితే మనవారైనా వాళ్ళు పరాయి వాళ్ళే, మన పక్కన నిలబడితే పరాయి వాళ్ళైనా మన వాళ్ళే అంటూ ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ ట్వీట్ని అందరూ అల్లు అర్జున్కే వర్తింపజేస్తున్నారు. కారణం, అల్లు అర్జునే మొన్న నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు కాబట్టి. అంటే ప్రత్యర్థి పార్టీతో మద్దతు పలికే వాళ్ళు మన వాళ్ళైనా, అంటే అల్లు అర్జున్ మనవాడైనా పరాయి వాడే, మనతో నిలిచేవాడు పరాయివాడైనా సరే మనవాడే అంటూ అల్లు అర్జున్ మనవాడే గాని పరాయివాడు, ఎందుకంటే మనతో నిలబడలేదు అన్న అర్థం వచ్చినట్టు చెప్పారు. ఈ ట్వీట్ తాలూకా అర్థం అదే అన్నటువంటి విశ్లేషణలు నెటిజన్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ మరోమారు నాగబాబు తన ట్వీట్తో అగ్గి రాజేశారు. సాధారణంగా మెగా ఫ్యామిలీని ఎవరు విమర్శించినా సరే, అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉన్నా సరే, నాగబాబు ఖచ్చితంగా ఒక ట్వీట్ పెట్టి ఆ విషయాన్ని కాస్త ఇంకంత అగ్గిరాజేస్తారు. అలాగే ఇప్పుడు అగ్గిరాజేశారా అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నాగబాబు ట్వీట్తో ఆ 2 కుటుంబాల మధ్యన గ్యాప్ మరింత కనబడింది. అల్లు అర్జున్కు చురకలు అంటించే విధంగా ట్వీట్ చేశాడు అని నెటిజన్లు చర్చించుకున్న పరిస్థితి. అయితే నిజంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారా అన్న విషయం పూర్తిగా అతనికి మాత్రమే తెలుస్తుంది. ఈ లోపల విశ్లేషణలు చాలా వస్తుంటాయి. అందులో ఒక విశ్లేషణ, ఇది కేవలం అల్లు అర్జున్పై వేసినటువంటి సెటైర్, నాగబాబు వేసిన సెటైర్ అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇదే విశ్లేషణ అందరూ భావిస్తున్న పరిస్థితి. మరి అన్స్టాపబుల్ షోతో బాలకృష్ణను ఆహా ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఆ సందర్భంగా మెగాస్టార్ ఫ్యామిలీకి ఆయన దూరంగా ఉన్నటువంటి కామెంట్స్ వచ్చినా, పలు సందర్భాలు లేదు అందరం కలిసే ఉన్నాం ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరోమారు 2 కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అని చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చిన సంఘటనలు జరిగాయి. అందులో మొదటిది అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం. 2 అందుకు కౌంటర్గా నాగబాబు ఈరోజు ట్వీట్ పెట్టడం.